ప్రాణంగా చూసుకుంటున్న పిల్లలు తనకు పుట్టినవారు కారని తెలిస్తే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? తన సంతానంలో చాలామందికి అతడి పోలికలు కాకుండా పక్కవాళ్ళు ఎవరో వస్తే అతడి వేదన వర్ణించగలమా? ఆఫ్రికాలో ఉగాండాలో చాలామంది మగవాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. పిల్లలు నిజంగా తమకు పుట్టిన వాళ్ళేనా అన్న అనుమానంతో చాలామంది మగవాళ్ళు డిఎన్ఏ పరీక్షలకు ఎగబడుతున్నారు. దేశంలో ఈ మధ్యకాలంలో డిఎన్ఏ పరీక్షలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇలా పరీక్షలకు వెళుతున్న పురుషుల్లో 98% పైగా పిల్లలు తమకు పుట్టినవారు కారని ఆ ఫలితాలు రావడంతో ఒకసారి గుండె గుబేలమంటుంది వాళ్ళకి. ఈ చేదు వాస్తవం వారి కుటుంబాన్ని కకావికలం చేయడమే కాదు, ఆ కుటుంబాల్లో తీవ్రమైన గొడవలకు దారితీస్తోంది. కాపురాలు కుప్పకూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం ఒక కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమంటుందో తెలుసా? మీ గుండె దృఢంగా ఉంటే తప్ప ఈ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రాకండి అంటూ ఏకంగా స్వయంగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సూచనలు ఇస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ కేసులో కోర్టు ఆదేశించిన డిఎన్ఏ పరీక్షలో కంపాలాలోని ఒక డబ్బున్న విద్యావేత్త తన 3 పిల్లల్లో ఒకరికి తండ్రి కాదని చేదు వాస్తవం బయటపడింది. ఈ కేసును స్థానిక పత్రికలు చాలా విస్తృతంగా కవర్ చేశాయి కూడా. దీంతో చాలామందికి వాళ్ళ పిల్లల మీద అనుమానాలు మొదలయ్యాయి. అయితే అక్కడ ఆఫ్రికా సంప్రదాయం ప్రకారం మహిళ తన భర్తకు సంతానాన్ని కనివ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే విడాకులైనా ఇవ్వాలి, లేకపోతే ఆమెను ఇంటి నుంచైనా బయటకు పంపించేయాలి. అయితే చాలా కేసుల్లో మగవాళ్లలోనే సంతాన సమస్యలు ఉన్న శిక్ష మాత్రం తమకు పడుతోంది. దీంతో ఏం చేస్తున్నారో తెలుసా? మహిళలు ఇతరులతో కలిసి పిల్లల్ని కంటున్నారు. ఒకసారి షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక భర్త, ఒక భార్య, ఆ భార్య కనుక భర్తను పిల్లల్ని కనీసి ఇవ్వకపోతే ఆమె విడాకులైనా ఇవ్వాలి, లేకపోతే ఆమెను ఇంటి నుంచైనా బయటికి పంపించాలి. సో ఇంకొక కార్నర్లో, ఇంకొక సందర్భంలో ఒకవేళ భార్యాభర్తల్లో భర్తకు సమస్య ఉన్నా కూడా ఈ భార్య మీద ఇష్యూస్ వస్తున్నాయి, ఈ భార్య మీద కేసు పడుతోంది, శిక్ష పడుతోంది. అందుకని ఈ మహిళలు ఏం చేస్తున్నారంటే ఇతరులతో కలిసి పిల్లల్ని కంటున్నారు. ఇది అక్కడ జరుగుతున్న పరిణామం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉగాండా అంతటా డిఎన్ఏ పరీక్షా కేంద్రాలు ఇప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో వెలుస్తున్నాయి. రేడియో, బహిరంగ ప్రదేశాల్లో క్లినికల్ ల్యాబ్ల ద్వారా అనేక యాడ్స్ వెలువడుతున్నాయి. ఉగాండా రాజధాని కంపాలాలో కొన్ని ట్యాక్సీస్ అయితే డిఎన్ఏ పరీక్షకు అందించే సౌకర్యాల కోసం అడ్వర్టైజ్మెంట్స్కు ఉన్న స్టిక్కర్స్ని కూడా అంటించుకొని, అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా ఆటోల మీద అడ్వర్టైజ్మెంట్ స్టిక్కర్స్. సో అలాంటివి కనిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు గ్రామీణ ప్రాంతాల్లో, అంటే ఊర్లలో డిఎన్ఏ పరీక్షల ఖర్చు ఎక్కువగా ఉండడంతో ప్రజలు పెద్ద పెద్ద నాయకులు, మత గురువుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటున్నారు. అయితే చాలామంది పాస్టర్లు, తెగ పెద్దలు ఈ కుటుంబాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం. పిల్లలు ఎలా పుట్టినా వారు మీ ఇంటి వారే కదా, వారిని తిరస్కరించడం పాపం. ఇదే సంప్రదాయం ఒకప్పుడు కుటుంబాన్ని నిలిపిందంటూ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చర్చిలు కూడా డిఎన్ఏ పరీక్షలపై మనసు పెట్టొద్దని సూచిస్తున్నాయి. కాగా ఈ పరీక్షలు దేశంలో కుటుంబ వ్యవస్థను, సంబంధాలను, విశ్వాసాన్ని కొత్తగా పరీక్షిస్తున్నాయంటూ కూడా చర్చ ఉంది. ఇంకొకసారి యుగాండా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ప్రస్తుతం యుగాండాలో ఈ విస్తరిస్తోంది డిఎన్ఏ పరీక్షలు. దీంతో ఈ ప్రభావం ఫ్యూచర్లో చాలా తీవ్రమైన సామాజిక ప్రమాదాలకు దారితీయొచ్చు అనే చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఇప్పటికే బలహీనపడుతున్న నేపథ్యంలో పిల్లల పితృత్వంపై పెరుగుతున్న అనుమానాలు ఆ భార్యాభర్తల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి. నమ్మకం కూలిపోయిన చోట కుటుంబాలు నిలవవు కదా. విడాకులు కావచ్చు, హింస కావచ్చు, భావోద్వేగాలు మరింత పెరిగే అవకాశం, ఆస్కారం ఉంటుంది. ఇంకోవైపు సమాజంలో మగవారిపై మానసిక ఒత్తిడి పెరిగి ప్రాణాలు తీసుకోవడానికి పాల్పడుతున్నారంటూ కూడా ఇక్కడ చర్చ జరుగుతోంది. ఇది సమాజపు జనాభా నిర్మాణంపై కూడా ప్రభావం చూపించవచ్చు. పురుషుల సంబంధాలను ఏర్పరచడానికి భయపడడం, పెళ్ళిళ్ళు తగ్గడం, పిల్లల జనన రేటు పడిపోవడం లాంటి పరిణామాలు కనపడే అవకాశం ఉంది. అంతేకాదు బయలాజికల్ ఫాదర్ అనే పదం సాంప్రదాయకంగా ఉన్న కుటుంబ బంధాలకు చాలా పెద్ద సవాల్గా మారి సమాజంలో అస్థిరత, విభేదాలు మరింత పెరుగుతాయి. మొత్తంగా నమ్మకం కోల్పోయినప్పుడు కుటుంబం కూలిపోతుంది. కుటుంబం కూలినప్పుడు సమాజం దెబ్బతింటుంది. దీంతో యుగాండా లాంటి దేశాల్లో ఈ డిఎన్ఏ ప్రవాహం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు, మొత్తం తరాలకు ప్రభావం చూపించే సామాజిక మార్పుగా మారిపోతోంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.